కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగా పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి. వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతి అంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శ్రీశైలేశేత్యాది ప్రణతోస్మి నిత్యం అల్లినాళ్ తామరవేలారణంగినిన్ துணை வெள்ளினாடான் கடமையில் நெல்லுகிறாள் ஆயர் குலவேந்தனாகத்தால் தென்புதுவை வேயர் பயன் விளக்கு வாராணாமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னான் என்னேதில் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடக்கான கண்டேன் தொழினாராயணமாயிரம் சுழவாலம் செய்து நாராயண நம்பி நாடக்கின்னான் என்னேதில் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோராணம் நாடக்கான கண்டேன் தொழினான் நாளைவதுவை மணமென்னு நாளிட்டு நாளைக்க முகு பரிசுடை பந்தல்கி கோளாரி மரவன் கோவிந்தன் என்பானோர் காளை பூகான கண்டேன் தொழினான் கஹத்தான் கண்ட கனவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் துயாதமிழ் மாலை இறைந்தும் வல்லவர் பாயோன் அக்காளை பெத்து மகிழ்வாரே கஹத்தான் கண்ட கனவினை வேயர் பூஹை வில்லி புத்தூர் கோன் கோதை சொல் துயாதமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயோன் அக்காளை பெத்து மகிழ்வாரே கோமத்ரயஸ்திரிகம் புவனஸ்ய பத்ரி விவஸ்வத்வாதே அபினோ குணாஹி குணவதீஷவிதராதிவத்யேஃ பயஸ்வதீரந்திராசானோ அஸ்து ध्रुवादिशां विष्णुपत्न्यघोरास्येषानासहसो यामनोताः बृहस्पतिर्नाथविश्वोतवायुस्सन्धुवानापाता अभिनो गृह्णन्तु विष्टम्भो विवोधर्णः पृथिव्या अस्येषानाजगतो विष्णुपत्नी సీతారాముల తిరుకల్యాణ మహోత్సవ సమయమునందు చుడి కొడుతనాచ్యార్ సంభావనై ఈ విధంగా వారణమాయనం అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు. జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయితాః స్రస్తా శ్యామల కాయకాంతికలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబరాలు ఆ ముత్యాల తలంబరాలటవి. ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబ్రాలు, ఆ ఎర్రని తలంబ్రాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ ఆ రాముడి తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై ముత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయిట.
రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలమడులాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, 3 రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని ప్రార్థన అన్నమాట. అంటే అలాంటి ఆ ముత్యాల తలంబ్రాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబ్రాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాలి. తలంబ్రాలు అవ్వలేదు, సత్కార్ల వల్ల అందరూ కూడా కూర్చోవలసిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం. తలంబ్రాల కార్యక్రమం మిగిలే ఉంది. అందరూ కూర్చోవాలి. దక్షిణాగ్రహే మనోహీర్తమాగోరిం సత్యమధీమహి పశూనాగో రూపవర్ణస్య యశస్వీ శ్రేయతాం మయి యథాహమస్యాద్రుపదస్త్రియే యథాస్త్రీయ క్రియా ఏవం భవస్వ నృత్యాని యజ్ఞస్య కామ్యః ప్రియః తథావీత్యగ్నిర్భవతి తథేతి వాయురాహవత్ హందేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆవస్తత్సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణాం శ్రియో మే కామః సమృద్ధ్యతాం ధర్మో మే కామః సమృద్ధ్యతాం పశవో మే కామః సమృద్ధ్యతాం యజ్ఞో మే కామః సమృద్ధ్యతాం ఓం సామ్రాజ్యం భోజ్యం జరిగే